ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. ఆగస్టు 2 భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జన్మదినం సందర్భంగా దేశభక్తిని చాటేందుకు మరియు యువతలో ఆరోగ్యాన్ని పెంపొందించడానికి జంగారెడ్డిగూడెంలో 2K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, జంగారెడ్డిగూడెం కూటమి నాయకులు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పీపుల్ పవర్ ట్రస్ట్ జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో 2K వాక్ను నిర్వహించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి అశ్వారావుపేట రోడ్డు హైస్కూల్ వరకు 2 కిలోమీటర్లు 2K రన్ కొనసాగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎంతో అర్థవంతంగా దేశ సంస్కృతి సంప్రదాయాలు, శాంతి ఉట్టిపడేలా 3 రంగులతో మధ్యలో అశోకుని ధర్మచక్రాన్ని పెట్టి జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య గారి సేవలు భారత స్వాతంత్ర చరిత్రలో అజరామమని శాసనసభ్యులు రోషన్ కుమార్ కొనియాడారు. జాతికి త్రివర్ణ పతాకాన్ని అందించిన తెలుగు తేజం పింగళి వెంకన్నకు ఘన నివాళి అర్పించడం, ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని మరియు జాతీయ భావాలను పెంపొందించడం ఎంతో అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. వందే మాతరం, భారత్ మాతాకి జై, పింగళి వెంకయ్య అమర్ రహే అంటూ నినాదాలతో వాక్ కొనసాగింది. దేశానికి ఎన్నో రకాలుగా సేవలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పింగళి వెంకయ్య అని పలువురు కొనియాడారు. కృష్ణా జిల్లా బట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2వ తేదీన పింగళి వెంకయ్య జన్మించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే 4 మండలాల నుంచి వచ్చిన ప్రజలు మన భారతదేశపు త్రివర్ణ జెండా సృష్టికర్త అయిన పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ 2 కిలోమీటర్ల వాక్ని మరి మేము చేయడం జరిగింది. ఇది కేవలం వాక్ కాదు, ఇది మన భారతదేశపు పట్ల ఉన్న దేశభక్తి కానివ్వండి, ప్రేమ కానివ్వండి, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఈ రోజున ఈ టౌన్లో వాక్ చేసి, మరి ఆనాడు పింగళి వెంకయ్య గారు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయినప్పుడు బ్రిటిష్ వారు వారి యొక్క జెండాకి సలాం కొట్టమన్నప్పుడు మరి పింగళి వెంకయ్య గారు ఇన్స్పైర్ అయ్యి మనకు కూడా ఒక జెండా ఉండాలని చెప్పి అప్పుడు మొదటిగా మరి రెడ్, గ్రీన్ రంగులతోటి మరి జెండాని మహాత్మా గాంధీ గారికి చూపించడం జరిగింది. మరి గాంధీ గారు ఆలోచించి దీంట్లో వైట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి దాన్ని మళ్ళీ మోడిఫై చేసి ఈ రోజున రెడ్ కానీ, సాఫ్రాన్ కానీ సాక్రిఫైస్కి మరి చిహ్నంగా, వైట్ శాంతి ప్యూరిటీకి చిహ్నంగా, అలాగే గ్రీన్ మరి ప్రాస్పెరిటీకి, గ్రోత్కి, ఫర్టిలిటీకి చిహ్నంగా, అలాగే జెండాలో ఉన్న మరి చక్రం ధర్మానికి చిహ్నంగా, 24 స్పోక్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మరి దాంట్లో జతకలిపి ఈ రోజున ప్రపంచంలోనే మరి భారతదేశ జెండా అంటే అందరికీ అత్యంత ఇష్టమైనది. మరి దీన్ని పురస్కరించుకొని ఎంతోమంది ఈ రోజున ఈ యొక్క వాక్లో పార్టిసిపేట్ చేశారు. ఇది చూపిస్తుంది మన భారతదేశపు డెమోక్రటిక్ కంట్రీ. అలాగే మన కులాలు, మతాలు, భాషలు ఎన్ని వేరైనా కూడా మరి ఆ జెండా కిందకి వచ్చినప్పుడు అందరం కూడా ఒకటై కలిసి మరి పనిచేస్తాము, సమైక్యంగా ఉంటాం. కాబట్టి ఈ వాక్ని మరింత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రూపకర్త పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా ఈరోజు 4 కిలోమీటర్ల ట్రైల్ వాక్ రన్ను చేయటం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి, 4 మండలాల నుంచి వచ్చిన ప్రజలకి, అలాగే అధికారులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా మన విజయవాడలో జిల్లాలో
కృష్ణా జిల్లాలో పింగళ వెంకయ్య గారు జన్మించటం, ఈ జాతీయ జెండాని రూపకల్పన చేసి మరి ప్రపంచంలోనే మన జెండా అంటే దీనికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇండియాలో ఈ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు మన పక్కనున్న అమరావతిలోనే జన్మించి దీన్ని చేశారంటే అది మనకు ఎంతో గర్వకారణం. దీనికి రేపు 2వ తారీఖున 9 గంటలకి మరి ప్రత్యేకంగా 2 కిలోమీటర్ల జాతీయ జెండాతోటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని దీన్ని అంతా కూడా వెంకయ్య గారికి జోహార్లు అర్పించి దేశంలోనే ఎక్కడికి వెళ్ళినా ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన జెండాయే స్పెషల్గా కనపడద్దు మిగిలిన జెండాలంతకంటే. అలాంటి జెండాని రూపకర్త చేసిన పింగళ వెంకయ్య గారికి జోహార్లు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు ఓ మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే స్మార్ట్గా ఆలోచించండి. ₹1 కూడా చెల్లించకుండా బజాజ్ లేదా మీకు నచ్చిన ఫైనాన్స్ ద్వారా ఈజీ ఈఎంఐతో 0% ఇంట్రెస్ట్తో కొనుగోలు చేయండి. ఇంకెందుకు ఆలస్యం? జంగారెడ్డిగూడెంలోనే అతిపెద్ద మొబైల్ షాపింగ్ మాల్ సింహాద్రి మొబైల్ వరల్డ్కి విచ్చేయండి.